హాయ్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీవు జీవితంలో అసలు సిస్సలైన స్టార్ కావాలనుకుంటున్నావా? నీ కలలు గుండెల్లో పెట్టుకొని ఏ భయం లేకుండా ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీ కోసమే. ఈరోజు మనం మాట్లాడబోయేది కాన్ఫిడెంట్ అండ్ ఫియర్లెస్ మైండ్ సెట్ గురించి. ఇవి లేకపోతే జీవితంలో సక్సెస్ అనేది కేవలం డ్రీమ్ మాత్రమే. ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి వ్యక్తిలో ఒక సూపర్ పవర్ ఉంటుంది. ఆ సూపర్ పవరే కాన్ఫిడెంట్. అసలు కాన్ఫిడెంట్ అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న ఫైర్ అది నిన్ను ఏ రిస్క్ అయినా తీసుకునేలా చేస్తుంది. ఉదాహరణకు ఇలాన్ మస్క్ ఒక సాధారణ వ్యక్తి. ఇతని కాన్ఫిడెంట్తో స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్థాపించాడు. ఇప్పుడు ఆ రాకెట్లు ఆకాశంలో ఎగురుతున్నాయి. అతను నమ్మాడు, నేను చేయగలనని. నీవు ఎందుకు చేయలేవు? నీలో కూడా సాధించాలనే ఫైర్ ఉంది. నీకు ఏం చేయాలన్నా ఒక భయం ఉంటుంది. అసలు భయం అంటే ఏంటి? భయం అనేది ఒక పచ్చి అబద్ధం. సక్సెస్ఫుల్ పీపుల్కి భయం ఉండదనుకుంటున్నావా? వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఉదాహరణకు ఓప్రా విన్ఫ్రే. ఈమె పేదరికం, డిస్క్రిమినేషన్, కష్టాలను అనుభవించి ఎదురించి సాధించింది. ఎందుకంటే ఆమె ఫియర్ని ఫైట్ చేసింది. నీవు కూడా నీలో ఉన్న భయాల్ని ఒక్కొక్క అడుగుగా మార్చుకో. ఫియర్ని ఫేస్ చేసి సాధించు. అంతెందుకు, మన ఇండియాలో ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్. ఏపీజే అబ్దుల్ కలాం ఒక సాధారణ టీచర్ నుంచి భారత రాష్ట్రపతిగా తన కాన్ఫిడెంట్తో కలల్ని నిజం చేసుకున్నాడు. అలాగే క్రికెట్లో ఎంఎస్ ధోని తన కాన్ఫిడెంట్లో గ్రౌండ్లోకి వెళ్ళి కూల్గా మ్యాచ్ని గెలిచేస్తాడు. మరి కిరణ్ బేడి ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్. ఇలా వీళ్ళంతా సాధారణ మనుషులే, అయినా వీళ్ళ కాన్ఫిడెంట్లో అసాధారణంగా అచీవ్మెంట్ చేశారు. నువ్వు కూడా చేయగలవు. నీ కాన్ఫిడెంట్ పెంచుకోవాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. 1, రోజు చిన్న చిన్న భయాలని పోగొట్టు. నీకు పబ్లిక్లో మాట్లాడడానికి భయం ఉంటుందా? నీకు తెలిసిన గ్రూప్లోనే మాట్లాడి నీ భయాన్ని పోగొట్టుకో. నెంబర్ 2, అలాగే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి. నేను బెస్ట్ అని రోజు మిర్రర్ ముందు చెప్పు. నెంబర్ 3, ఓటమిని ఫ్రెండ్గా చేసుకో. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ బల్బు ఇన్వెంట్ చేశాడు. నెంబర్ 4, నిటారుగా గంభీరంగా నిలబడు. నీ బాడీ కాన్ఫిడెంట్గా ఉంటే నీ మైండ్ అదే ఫాలో అవుతుంది. నెంబర్ 5, ఏదైనా కొత్త స్కిల్ని నేర్చుకో, అందులో నైపుణ్యతను సాధించు. అదే నీ కాన్ఫిడెంట్ని పెంచుతుంది. ఈరోజు నువ్వు ఒక డెసిషన్ తీసుకో. నీ భయాలను ఫేస్ చేయి. నీ కాన్ఫిడెంట్ని పెంచుకో. నీ కలలు నువ్వు అనుకున్న దానికంటే చాలా దగ్గరలో ఉన్నాయి. నీ కలల కోసం ఈరోజు ఏం చేయబోతున్నావో కమెంట్లో షేర్ చేయి. ఈ వీడియో నీకు ఇన్స్పైర్ చేస్తే సబ్స్క్రైబ్ చేయి.